బాబాయ్ 2029లో మన జగనన్న మావిగాన్ని రాజధాని అంటుండగా మరి ఎట్లా చూస్తారు? మావిగాన్ అనేది ప్రత్యేక పదార్థం కాదు కదా. ఇప్పుడు అమరావతి ఇతను చెప్పిన మావిగాన్లోనే ఉంది. అది తెలియక కొంతమంది మావిగాన్ అంటే ఏంటో అనుకుంటున్నారు. మావిగాన్ అంటే మంత్రం కాదురా, అది తెలివి తక్కువతనం. వాస్తవంగా వాళ్ళ అమరావతి ఎక్కడ నిర్మాణం జరుగుతుంది? ఈయన చెప్పినటువంటి ప్రాంతంలోనే కదా జరుగుతుంది. ఈయన చెప్పేది ఏంటంటే టౌన్లో కట్టమని చెప్తున్నాడా? అటు గుడివాడ, మన ఇది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ టౌన్లో కట్టమని చెప్తున్నాడా? అంత ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఇప్పుడు 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాల్సి వస్తుంది. ఒక రాజధాని నిర్మాణం అవ్వాలన్నా అక్కడ కంపెనీలు కానీ లేకపోతే పారిశ్రమలు కానీ కట్టుకోవాలంటే ల్యాండ్ ఎక్కువ కావాల్సి వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అమాయకంగా చెప్పినటువంటి మాయవిగంలో అంత ల్యాండ్ ఉందా? లేదు. కాబట్టే కొంచెం విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి అమరావతిని డెవలప్ చేయాలని మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఖర్చు ఏం తక్కువ అవుతుంది తప్ప ఎక్కడ కట్టినా అదే బిల్డింగ్లు కదా. ఇక్కడ కట్టినా అవే బిల్డింగ్లు కట్టాలి, అక్కడ కట్టినా అవే బిల్డింగ్లు కట్టాలి. కాకపోతే ఎంత ఎక్కువ ల్యాండ్ ఉంటే అక్కడ పరిశ్రమలు తీసుకొచ్చేయడానికి అవకాశం ఉంటుంది. పరిశ్రమలు లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? మావిగన్ అంటే ఏవో 2 బిల్డింగ్లు కట్టడం కాదు కదా. ఇప్పుడు రాజధాని నిర్మాణం చేసుకోవడం అంటే బిడ్డల భవిష్యత్తు కోసం, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను వాడుకోవడం కోసం అద్భుతమైన పరిశ్రమలు తీసుకురావాలా, ఫ్యాక్టరీలు నిర్మించాలా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఎక్కువ ల్యాండ్ కావాలి. అవును, ఆయన తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు. అమరావతి డెవలప్ అయినా 3 ప్రాంతాలే అభివృద్ధి అయ్యేది. ఎందుకంటే అమరావతి అందుబాటులో ఉన్నది దేనికి? అటు గుంటూరుకి, విజయవాడకి, మచిలీపట్నానికే కదా. ఈ 3 మధ్యలోనే కదా ఉంది. ప్రత్యేకంగా మావిగన్ అని పేరు పెట్టుకున్నాడు అతను జగన్ కాబట్టి జాతి తీసేసి గన్నని పెట్టుకున్నట్టున్నాడు. ఏదేమైనా ఇప్పుడు అమరావతి ముద్దండి. వాస్తవంగా ఇతను చెప్పింది ఏంటంటే వేరే కాదు, ఇతను చెప్పిన ప్రాంతంలోనే అమరావతి ఉంది కదా. ఈ మావిగన్ ప్రాంతంలోనే అమరావతి ఉంది. తెలుసుకోక జగనే ఏవో పిచ్చిమాటలు, ఏవో తేలిక మాటలు మాట్లాడుతూ ఇష్టానురీతిగా ప్రజల్ని మాయ చేయడం తప్ప వేరే మార్గం ఏం లేదు. 2019లో విశాఖ రాజధాని అన్నాడు. అవును. 2000 ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ మావిగాని అన్నాడు. అలా మారడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య అధికారం పోయిన తర్వాత కొంచెం ఇలా తయారవడానికి కారణం ఏదైనా షిప్ ఏదైనా తేడా వచ్చిందేమో నాకేం తెలియదు. కానీ ఏదేమైనా రాజధాని కట్టేటటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అకుంఠిత దీక్షతో కడుతున్నటువంటి అమరావతి రాజధాని ఎక్కడుంది? ఈయన చెప్పిన ప్రాంతంలోనే ఉంది. ఆ తెలుగు తక్కువతనంగా ఏంటంటే ఏమార్చడం, ప్రజలను అమాయకులు చేయడం. ప్రజల్ని తెలుగు తక్కువ లేదేమో అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీ పరిపాలనలో చాలామంది చాలా తెలివిగా తయారయ్యారు. ఎందుకంటే నీ పరిపాలన సంక్షేమాన్ని ఇచ్చి అభివృద్ధిని వదిలేసి బిడ్డల భవిష్యత్తు నాశనం చేసావు కాబట్టి ప్రజలంతా నేర్చుకున్నారు. ఎవరికి ఓటేస్తే మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుందో ప్రజలంతా తెలుసుకున్నారు. ఎప్పుడు రేసిపోవడం గురించి, మనుషులు చచ్చిపోవడం గురించి, శవాల గురించి, శ్మశానాల గురించి మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి. బుద్ధి జ్ఞానం ఉండాలా? ఇప్పుడు 28 గ్రామాలు ఎంతో ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాల్లో. గత 100 సంవత్సరాల నుంచి ఆ గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు లేచిపోలేదే. అంటే బుద్ధుండి జ్ఞానం ఉండి మాట్లాడుతున్నాడా? అసలు బుర్రుండి మాట్లాడుతున్నాడా? ఈ మావిగన్ అనేటటువంటి ప్రాంతంలోనే అమరావతి ఉంది. మరి అమరావతిని సపరేట్ చేసి ఎందుకు మాట్లాడుతున్నాడు? మూడు డెవలప్ అవుతున్నాయి కదా. ఇంకా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టాలంటే మనకు భూమి కావాలి కదా. ల్యాండ్ లేకపోతే ఎక్కడ పరిశ్రమలు పెడతావు? ఆ టౌన్లో పెట్టడానికి మనకు అంతంత ల్యాండ్లు ఉన్నాయా? 100 ఎకరాలు 1000 ఎకరాలు కావాలంటే ఎవడైనా పరిశ్రమ పెట్టుకోవడానికి మన భూమి ఇస్తేనే కదా అక్కడ పరిశ్రమ పెట్టి మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేది. బుద్ధి లేని మాటలన్నీ మాట్లాడుతూ ప్రజలను అమాయకులు చేసి మాట్లాడుతుంటే ఎవడు నమ్మడు. జగన్మోహన్ రెడ్డి గారు మారండి. మావిగన్లోనే అమరావతి ఉంది. జగన్మోహన్ రెడ్డి స్లోగన్ ఇస్తున్నాడు ఏపీ ప్రజలకి. ఏ రామ్ సేవ్ ఏపీ అని పెట్టి చెప్తున్నాడు. ఆయన ఎన్నెన్న పెడతాడు. ఎందుకంటే అధికారం పోయిన తర్వాత ఆయన అదో రకంగా మారిపోయాడు. అసెంబ్లీకి రావడం మానేశాడు, ప్రజల పక్షాన్ని నిలబడడం మానేశాడు, పోరాటం వదిలేశాడు, పాదయాత్ర వదిలేశాడు. ఇంక ఏదేదో మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా. కొంతమంది అంటున్నారు ఏదో లండన్ మందులో ఏదో, మనకైతే తెలియదు. కానీ కొంచెం మందులు మార్చుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ.